అయ్యో, కూరగాయల బండి వచ్చినట్టుంది. వందన, బయట కూరగాయల బండి వచ్చింది. కొంచెం వెళ్ళి అతన్ని ఆపవా? కూర స్టవ్ మీద ఉంది. వదిలేసి వెళ్తే మాడిపోతుంది. నేను వచ్చేలోపు 1 కేజీ వంకాయలు తీసుకో. అలాగే, వెళ్తాన్లే. ఏంటో ఇది కూడా పని చెప్తుంది నాకు ఈ మధ్య అనుకొని వందన వెళ్ళి వంకాయలు ఏరుతూ ఉంటుంది. ఎదురింట్లో పుల్లమ్మ, సరళ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యో వదిన, కూరల బండి వచ్చింది, వెళ్దాం పదా. ఏంటి వందన, నువ్వు కూరగాయలకొచ్చావా? అన్నీ పుచ్చులు సచ్చులు ఏరుతున్నట్టున్నావు. చాలే వెటకారం. నా కూతురికి ఈ పనులన్నీ ఏం వచ్చని? అయినా నువ్వొచ్చావేంటే, ఆ లావణ్యేది అని కూతురు వందనను అడుగుతుంది సరళ. అబ్బా, దాని రంగుకి మొహానికి లావణ్య అనే పేరు ఎలా పెట్టాలనిపించిందో అని వ్యంగ్యంగా మాట్లాడుతుంది పుల్లమ్మ. ఇంతలో కూరల బండి అతను, అవునమ్మగారు, ఆ అమ్మాయికి ఆ పేరు సూట్ అవ్వలేదు. కానీ మీకు మాత్రం మీ అమ్మా నాన్నలు సరిగ్గా పేరు పెట్టారు, పుల్లమ్మ అని. అతని మాటలకి సరళ, వందన ఫక్కున నవ్వేస్తారు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను పుల్లలు పెట్టేదానిలా కనిపిస్తున్నానా అంటూ అతని మీద మండిపడుతుంది పుల్లమ్మ. అప్పుడే అక్కడికి లావణ్య స్నేహితుడు పృథ్వీ వస్తాడు. ఆంటీ, లావణ్య లేదా? ఉంది బాబు, లోపల ఏదో పనిలో ఉన్నట్టుంది. ఓ అవునా, లావణ్యకి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం కదా. నాన్న వాళ్ళ ఫ్రెండ్ మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు తన కోసం కొన్ని చాక్లెట్స్ తెప్పించాను. ఈ బాక్స్ తనకిచ్చేయండి. అలాగే బాబు, తప్పకుండా. ఏంటి వదిన, ఆడపిల్లతో నీకేంటి స్నేహమని మందలించాలి కానీ సరే బాబు అంటూ తీసుకుంటావేంటి? అయ్యో వదిన, ఆ అబ్బాయి ఎవరో తెలుసా? ఎంపీటీసీ గారి అబ్బాయి. కోట్ల ఆస్తి ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మనం ఎదురుపడి మాట్లాడడమే. చిన్నప్పుడు బడిలో లావణ్యను అందరూ గేలి చేస్తుంటే ఈ పృథ్వీనే తన మీద జాలితో సపోర్ట్ చేసి మంచి స్నేహితుడయ్యాడు. ప్రేమ దోమ లాంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నాయేమో వదినా. నీ మొహం, అంత అందమైన అబ్బాయి అంత నల్లగా ఉన్న ఆ లావణ్యను ప్రేమిస్తాడా? నీ పిచ్చిగాని. అది కూడా నిజమేలే. అక్కడితో సంభాషణ పూర్తి చేసుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత సుభాష్ అనే అబ్బాయి తల్లిదండ్రులతో సహా లావణ్య వాళ్ళింటికి వస్తాడు. నమస్తే అండి, నా పేరు సుధాకర్, ఈవిడ మా ఆవిడ హరిత. వీడు మా అబ్బాయి సుభాష్, ఇంజనీరింగ్ చేశాడు. సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మా వాడు మొన్న ఈ మధ్య మీ అమ్మాయిని ఏదో సేవా కార్యక్రమంలో చూశాడంట. తను వాడికి సరిజోడి అని అనుకుంటున్నాడు. ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి వచ్చాం. ఓ అవునా, ముందే ఒక మాట కబురు పంపి ఉండాల్సింది ఎవరితో అయినా అంటాడు సరళ భర్త రాజారాం. మధ్యలో పుల్లమ్మ కల్పించుకొని, అయ్యో అన్నయ్య గారు, ఈ హరిత గారు మా అన్నయ్య వాళ్ళకి బంధువులవుతారు. ఇదివరకే నాకు తెలుసు, చాలా మంచి కుటుంబం. మీరు ఏమీ అనుమానాలు పెట్టుకోకుండా అమ్మాయిని పిలిపించండి. సరే అనుకొని వందనను పిలిపిస్తారు. ఆమెను చూసిన తర్వాత సుభాష్ ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు. అయ్యో, మీరంతా నన్ను క్షమించాలి. నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదు. మీకు ఇంకో అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అయ్యో లేదు బాబు, మాకున్నది ఒక్కతే కూతురు అంటుంది సరళ. అంతలో లావణ్య అందరికీ కాఫీలు తీసుకొని వస్తుంది. నాన్న, నేను చెప్పింది ఈ అమ్మాయి గురించే. తిను మీ అమ్మాయి కాదా అని అడుగుతాడు సరళను. అయ్యో కాదు బాబు, తను మా ఆడపడుచు కూతురు. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతే మేమే పెంచుకుంటున్నాం. అలాగా. ఆ రోజు జరిగిన సేవా కార్యక్రమంలో నేను చూసింది తననే. అక్కడున్న వాళ్లతో తను ఎంతో ప్రేమగా నడుచుకుంది. ఆమె పద్ధతి, అణకువ నాకు బాగా నచ్చాయి. ఇది నచ్చడం ఏంటి బాబు, మీ స్థాయికి అందానికి అదేం సరిపోతుంది? అయ్యో అలా అనకండి ఆంటీ. అందం మనుషుల్ని ఆకర్షించడానికి పనికొస్తుంది కానీ
ఆరాధించడానికి పనికిరాదు. అందుకు గొప్ప మనసుండాలి. అది మీ మేనకోడల్లో ఉంది. తను నాకు మంచి జీవిత భాగస్వామి అవుతుందని నా నమ్మకం. అది కాదు బాబు. సరళ, ఇంక నువ్వేం మాట్లాడకు. సరేనండి, మేము ఆలోచించుకొని మీకు కబురు పెడతాం అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు రాజారాం. నిజానికి లావణ్యకు పెళ్లి ఇష్టం లేదు. అయినా సరే ఈ పెళ్లి జరిగితే తన మేనమామకు ఆమె భారం దిగిపోతుందని ఆలోచించి పెళ్లికి ఒప్పుకుంది. అందం లేకపోయినా మనసు చూసి తనని పెళ్లి చేసుకుంటున్న సుభాష్ మంచి మనసుకు ఆమె చాలా గౌరవం ఇస్తుంది. అలా కొన్నాళ్ల తర్వాత వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి తర్వాత లావణ్యకు భర్తే సర్వస్వం అయిపోతాడు. 4 రోజులు అత్తింట్లో ఉన్న తర్వాత సిటీకి వెళ్ళిపోతారు ఆ జంట. మర్నాడు మామూలుగా ఆఫీస్కి వెళ్ళిన సుభాష్కి ఒక షాక్ తగులుతుంది. తన కాలేజీ రోజుల్లో రేఖ అనే అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తాడు సుభాష్. అయితే ఆమె అతని ప్రేమను కాదని పై చదువుల కోసం అమెరికా వెళ్ళిపోతుంది. తన ప్రేమ ఓడిపోయిందనే బాధతో కొన్నాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అతను. చివరికి తేరుకుని 2 ఏళ్లు కష్టపడి ఎలాగోలా ఉద్యోగం సంపాదించి ఏ కారణం చేత కూడా తనని వదిలేసి వెళ్ళని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతో లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ రోజు ఆఫీస్ గేటు దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న రేఖను చూసి అవాక్కయ్యాడు. రేఖ, నువ్వేంటిక్కడ? నీకోసమే వచ్చాను. అంటే? నువ్వు నన్ను క్షమించాలి సుభాష్. నువ్వు నన్ను ఎంత గొప్పగా ప్రేమించావో నాకు తెలుసు. అప్పుడే నువ్వంటే నాకు ఇష్టం. కానీ తను కోరుకున్నట్టుగా నా చదువుని పూర్తి చేస్తానని నేను మా అమ్మకి ఇచ్చిన మాట కోసం నా ప్రేమ విషయం నీతో చెప్పకుండా వెళ్ళిపోయాను. నేను తిరిగి వచ్చేదాకా నీ మనసులో నేనే ఉంటానని నాకు అంత గట్టి నమ్మకం. ఇప్పుడు నా చదువు పూర్తయిపోయింది, ఉద్యోగం కూడా వచ్చింది. ఇక నీ పెళ్లి విషయంలో నిర్ణయం నీదే అని మా అమ్మ నాకు స్వతంత్రం ఇచ్చింది. అందుకే రెక్కలు కట్టుకొని మరీ నీ దగ్గర వాలిపోయాను. రేఖ మాటలు విన్న సుభాష్కు సంతోషించాలో బాధపడాలో కూడా అర్థం కాలేదు. తనని దగ్గరలో ఉన్న పార్క్కి తీసుకెళ్ళి తను లేనప్పుడు అతని జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్పాడు. ఏంటి సుభాష్, నువ్వు పెళ్లి చేసుకున్నావా? నీ అంత గొప్పగా ఒక మనిషిని ఎవరూ ప్రేమించలేరని అనుకునేదాన్ని నేను. అలాంటి ప్రేమను మర్చిపోయి ఇంకెవరినో పెళ్లి చేసుకుంటావా? ఛ, నువ్వు కూడా అందరిలాంటి మగాడివని నిరూపించుకున్నావు. మళ్ళీ జీవితంలో నీ మొహం చూడదలుచుకోలేదు నేను అని కోపంగా వెళ్ళిపోబోతుంది. సుభాష్ ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, నువ్వు ఇక తిరిగి రావనే భ్రమలో నేను మరొకరిని పెళ్లి చేసుకున్నాను, కానీ నా గుండెల్లో స్థానం ఎప్పటికీ నీదే రేఖ. నువ్వే నా కోసం తిరిగి వచ్చాక ఇక నేను మంచి చెడు, న్యాయం అన్యాయమని ఏదీ ఆలోచించదలుచుకోలేదు. ఎలాగోలా లావణ్యతో విడాకులు తీసేసుకుంటాను. నువ్వు మాత్రం నా జీవితం నుంచి మరోసారి తప్పుకోవద్దు ప్లీజ్ అంటూ బతిమాల్తాడు. సుభాష్ మాటలకు కరిగిపోయిన రేఖ సరే అని ఒప్పుకుంటుంది. ఇంట్లో తన భార్య ఉందనే సంగతి కూడా మర్చిపోయి రోజు ఆఫీస్ అయిపోయాక రేఖతో సినిమాలకి, షికార్లకి తిరుగుతూ ఉండేవాడు సుభాష్. ప్రతిరోజు ఇంటికి ఆలస్యంగా వెళ్తున్నా తన గురించి పట్టించుకోకపోయినా లావణ్య అది అర్థం చేసుకుంటుంది, కానీ ఎదురు తిరగడం లేదు. తను అంత త్వరగా విడాకులిచ్చే రకం కాదు. తన మనసు విరిగిపోయేలా నేనే ఏదొకటి చెయ్యాలి, లేదంటే కలిసి బతకాలన్న మన కల కలగానే ఉండిపోతుంది. అవును సుభాష్, నువ్వు చెప్పింది నిజమే. తప్పొప్పుల గురించి ఆలోచిస్తే మన సంతోషం బలైపోతుంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఆ మరుసటి రోజు నుంచి ప్రతి చిన్నదానికి లావణ్యను కసురుకోవడం మొదలు పెడతాడు సుభాష్. ఏంటియన ఎప్పుడు లేనిది ఈ మధ్య ఇంతలా కసురుతున్నారు? చీటికి మాటికి ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. అంతగా నేను ఏం తప్పు చేస్తున్నాను అంటూ దిగులు పడుతుంది లావణ్య. ఓ రోజు
భర్త నిద్రపోతున్నప్పుడు అతని కాళ్ళ దగ్గర కూర్చొని, ఈ మధ్య మీరు అన్నింటికీ నా మీద కోపం చూపిస్తున్నారు. నా తప్పేమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ఎలా ఉంటే మీరు సంతోషంగా ఉంటారో ఒక్కసారైనా నాకు అర్థమయ్యేలా చెప్పండి. మీకు నచ్చినట్టుగానే నడుచుకుంటాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. లావణ్య కన్నీళ్లు చూసి సుభాష్ మనసు చివుక్కుమంటుంది. అతని కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. భార్యకు తన కన్నీళ్లు కనబడకుండా తుడిచేసుకొని పక్కకు తిరిగి పడుకుంటాడు. ఏదో తప్పు చేస్తున్నానన్న భావన అతని మనసును మెలిపెడుతూనే ఉంది. అయినా సరే కొన్నేళ్లుగా రేఖ మీద అతను పెంచుకున్న ప్రేమ అతని మనసును కరగనివ్వలేదు. లావణ్య మనసు విరిగిపోయేలా ఏదైనా గట్టి ప్రయత్నం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు సుభాష్ ఆఫీస్ నుండి తిరిగి వచ్చేసరికి లావణ్య తన ఫ్రెండ్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంది. సుభాష్ రాగానే నేను మళ్ళీ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది. ఏంటి, నన్ను చూసి కాల్ కట్ చేస్తున్నావు? ఎవరు ఫోన్లో? మా ఫ్రెండ్ అండి. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ఏమండి, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పులు నా మాటల్లో లేవు, నీ చేతల్లోనే ఉన్నాయి. ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి రోజంతా వెళ్ళిపోతున్నాను. అయినా సరే మొగుడు ఎక్కడున్నాడు ఏంటి అని కనీసం కనుక్కోవడానికి కూడా ఫోన్ చెయ్యవు నువ్వు. మనసులో ఇంకెవరో ఉండుంటారు. ఇప్పుడు ఇక ఫోన్లు మాట్లాడడం కూడా మొదలు పెట్టేసినట్టున్నావు. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఇలాంటి చెత్త మాటలు ఏవీ నాతో ఇంకెప్పుడు మాట్లాడొద్దు అనేసి కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది లావణ్య. కాసేపటి తర్వాత సుభాష్ స్నానానికి వెళ్తాడు. అదే సమయంలో రేఖ నుండి ఫోన్ కాల్ వస్తుంది. లావణ్య ఫోన్ ఎత్తి హలో అనే లోపే, ఇంకా ఎన్నాళ్ళు ఇలా నేను ఒక్కదాన్నే నా ఫోన్లో నీ ఫొటోస్ చూస్తూ కాలం గడపాలి సుభాష్? మన పెళ్ళెప్పుడు జరుగుతుంది? ఎప్పుడు నువ్వు నేను భార్యాభర్తలుగా సంతోషంగా ఉంటాం? ఇంకా ఎంత టైం తీసుకుంటావు నువ్వు లావణ్యతో విడాకులు తీసుకోవడానికి? వెయిట్ చేయడానికి నాకే విసుగొస్తోంది. హలో సుభాష్, ఏంటి మాట్లాడవు అంటూ ఉండగానే లావణ్య ఫోన్ కట్ చేసి హాల్లో కూర్చొని సుభాష్ కోసం వెయిట్ చేస్తుంది. సుభాష్ స్నానం చేసి, లావణ్య నా మొబైల్ ఏది అంటూ హాల్లోకి వస్తాడు. కొడుకు కోడలితో 4 రోజులు గడపాలని సుధాకర్ హరిత దంపతులు సిటీకి వస్తారు. వాళ్ళు గేట్ తీసి గుమ్మంలోకి అడుగు పెట్టేలోపే సుభాష్ చెంప చెళ్ళుమనిపిస్తుంది లావణ్య. ఏమయ్యా ఆదర్శమూర్తి, అందం ఆరాధించడానికి పనికిరాదు, మంచి మనసే ముఖ్యమని నా మెడలో తాళి కట్టావు కదా, ఇదేనా నీ ఆదర్శం? నా తరపున నీతో మాట్లాడడానికి, గొడవ చేయడానికి ఎవరూ రారన్న ధీమాతోనేనా నన్ను పెళ్లి చేసుకొని మరో దానితో తిరుగుతున్నావు? ఇన్నాళ్ళు అకారణంగా నన్ను మాటలన్నది బాధ పెట్టింది ఇందుకోసమే కదా? నన్ను అడ్డు తప్పించి మరో దాన్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధపడుతూ నా వ్యక్తిత్వం మీద మచ్చ వేయాలని చూస్తావా? ఛీ, నీలాంటి వాడితో తాళి కట్టించుకున్నందుకే నాకు సిగ్గుగా అనిపిస్తుంది. విడాకులే కదా నీకు కావాల్సింది. నీలాంటి అవకాశవాది నా భర్త అని చెప్పుకొని తిరగడం కంటే బతికినంతకాలం ఒంటరిగా బతకడమే నాకు గౌరవంగా ఉంటుంది. నువ్వు కోరుకుంటున్న విడాకులు నీ మొహాన పడేస్తాను. తర్వాత జీవితంలో మళ్ళీ మొహం నాకు చూపించొద్దు అంటూ గుమ్మం వైపుకు తిరుగుతుంది. ఎదురుగా తన అత్తమామలుంటారు. లావణ్య తన దుఃఖాన్ని నియంత్రించుకోలేక అత్తగారిని హత్తుకొని తన కన్నీళ్లు కరిగించి తన గుండెల్లో ఉన్న భారాన్ని దించుకుంటుంది. మీ ఇద్దరి అన్యోన్యత చూసి మురిసిపోవాలని, 4 రోజులు మీతో కలిసి ఉండాలని మేమిక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి వీడి నిజస్వరూపం చూడాల్సి వచ్చింది. మా అంతటా మేము పిలిచేదాకా నువ్వు మళ్ళీ మా ఇంటి గడపలో అడుగు పెట్టడానికే వీల్లేదు అంటూ కొడుకును చీకొట్టి కోడల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు అత్తమామలు. కొన్నాళ్ళు అత్తగారింట్లోనే ఉంటూ భర్తకు విడాకులు ఇచ్చేసి
ఇక అత్తమామలకు తను భారంగా ఉండకూడదని తన బట్టలు సర్దుకొని ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలని బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చుంటుంది. తిరిగి తన మేనమామ ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళకు కూడా భారం అవుతానని ఆలోచించి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఓ వ్యక్తి వచ్చి తన పక్కన కూర్చుంటాడు. ఇంకా ఎంతకాలం ఇలా పరిగెడతావు లావణ్య అని అతను అనగానే తిరిగి చూస్తుంది ఆమె. పృథ్వీ, నువ్వా? నువ్వేంటిక్కడ? నీకెలాగో నేను గుర్తురాను, కానీ నేను మర్చిపోలేను కదా. కనీసం పెళ్లి కుదిరినప్పుడు కూడా ఒక్కసారి వచ్చి నాతో ఆ విషయం చెప్పలేదు నువ్వు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు నాతో పంచుకున్న నువ్వు నీ పెళ్లి విషయం మొదలుపెట్టి నీ విడాకుల వరకు ఏదీ నాకు చెప్పలేదు. చెప్పుకునేంత గొప్పగా నా జీవితంలో ఏముందని పృథ్వీ. కానీ నేను నీకు చెప్పుకోవాల్సింది ఒకటి మిగిలి ఉంది లావణ్య. నీ మనసెంత స్వచ్ఛమైందో నాకు తెలుసు. నీ స్నేహం మాత్రమే కాదు, నువ్వు కూడా నాతో జీవితాంతం ఉండాలని నేను కోరుకున్నాను. పెళ్లి చేసుకొని నీతో సంతోషంగా బతకాలనుకున్నాను. కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. నీ మనసులో కూడా ఇలాంటి ఆలోచన ఉంటుందని నేను ఊహించలేదు పృథ్వీ. చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఆరాధిస్తూనే వచ్చాను. కానీ నీతో జీవితం పంచుకునే అర్హత నాకు లేదనిపించి నీతో ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. ఒక పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న నాకు ఇప్పుడు ఆ అర్హత పూర్తిగా పోయింది. నీ బెస్ట్ ఫ్రెండ్గా నువ్వు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆనందంగా బతకాలని మాత్రమే ఇప్పుడు నేను కోరుకోగలను. చూడు లావణ్య, ఇలా చేతిలో సూట్ కేసుతో కాదు, సంకలో బిడ్డతో వచ్చినా కూడా నీ చెయ్యి పట్టుకోవడానికి నేను సిద్ధంగానే ఉండేవాడిని. ఇప్పటికైనా మన ప్రేమను గెలిపించుకునే అవకాశం ఇవ్వు. లేదు పృథ్వీ, చిన్నప్పటి నుంచి అందరూ నేను అందంగా లేనని మాత్రమే నన్ను గేలి చేశారు. అది నిజం కాబట్టి నేను తట్టుకోగలిగాను. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు క్యారెక్టర్ లేదని కూడా అంటారు. ఆ మాటలు మాత్రం నేను భరించలేను. ఆమెను వెతుక్కుంటూ బస్టాండ్కి వచ్చిన అత్తమామలు, ఎవరమ్మా నీకు వ్యక్తిత్వం లేదు అనేది అంటూ తన దగ్గరికి వస్తారు. పసితనం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాన్ని విని నువ్వు చాలా దురదృష్టవంతురాలివి అనుకున్నాను. కానీ నిన్ను అడుగడుగునా కాపాడుకునే వ్యక్తిని ఆ దేవుడు నీ జీవితంలోకి ఎప్పుడో పంపించాడు. పృథ్వీ మాటల్లో నిజాయితీ ఉంది. నీ పట్ల అతనికి ఆరాధన ఉంది. స్నేహితుడిగా నిన్ను కాపాడుకోగలిగిన వాడు భర్తగా కూడా నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాడు. ఇంతకు మించి నువ్వేమీ వాదించొద్దు. నీకు పృథ్వీకి పెళ్లి జరిగి తీరుతుంది అంటూ కోడల్ని ఒప్పించి ఆమె మేనమామ రాజారాంతో అన్ని విషయాలు మాట్లాడి పృథ్వీ లావణ్యల పెళ్లి జరిపిస్తారు. ఆ పెళ్లితో లావణ్య కన్నీళ్లకు ఫుల్ స్టాప్ పడినట్టు అవుతుంది. మంచి స్నేహితులు మంచి భార్యాభర్తలు అవ్వగలరు అనే మాట వాళ్ళని చూస్తే నిజం అనిపించేలా ఉంటారు ఆ జంట. లావణ్య జీవితం చూసిన తర్వాత ఒకటి అర్థమవుతుంది. మనకి అదృష్టాన్ని ఇవ్వాలో దురదృష్టాన్ని ఇవ్వాలో అనేది ఆ దేవుడి నిర్ణయమే అని. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.